వాడు అది లేనప్పుడు ఎంత మంచివాడైనా యువతల వాడు వాడిని స్నేహితుడని చెప్పకూడదు. ఆయన ఎవరండి అన్నారనుకోండి, నవ్వి ఊరుకోవాలంతే. ఆయన నా స్నేహితుడండి, నా మిత్రుడండి అని నువ్వు పవిత్రమైన స్థలములలో కాని పెద్దల దగ్గర కాని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకో తెలుసా? అలా కాని చెప్తే 5వ పాతకం చేసిన వాడు వీడవుతాడు, వాడిని మిత్రుడని పిలిచినందుకు. తత్సంసర్గీచ పంచమః బ్రహ్మ హేమః రీచ సురాపో గురుతల్పక. ఈ 4 పాతకాలు. ఈ 4 పాతకాలు చేసిన వాళ్ళల్లో ఏ ఒక్క పాతకం చేసిన వాడైనా నాకు స్నేహితుడిని చెప్తే వాడు పంచమహాపాతకాల్లో ఒక పాతకం చేసిన వాడు వీడు కూడా అయిపోతాడు. అది 5వ. అంటే ఎంత ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళిపోతున్నావు మనిషి వై పుట్టి. ఎందుకు దాని జోలి? అసలు లోకంలో సంతోషంగా సేవించడానికి పరమాత్మ ఎన్ని పదార్థాలు ఇవ్వలేదు? ఆఖరికి డబ్బులు లేకపోతే ఆ లోపలికి వెళ్లి మంట పెట్టి కాల్చేస్తుందని తెలిసినా కూడా తాగి పడిపోవడమా? వైద్యశాలలకు వెళ్లి వైద్యులు సేవ చేస్తుంటే ఒక పక్క నుంచి నరంలోకి మందెక్కి